గాంధీ జన్మదినం రోజు పార్లమెంట్ చిదంబరం గారు ప్రకటన చేశారు. అయ్యా మా యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం విడాలని మేము తీర్మానం చేసుకున్నాం అని ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఆ రోజు ప్రకటించిన వెంబడే ఆంధ్రులంతా ఎన్నో ఇబ్బందులు గురి చేసిన ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నష్టానికి ఏర్పడ్డా ఏది ప్రకటన చేసిందో దాన్ని కట్టుబడి పార్లమెంట్ లో రకరకాల ఇబ్బందులు గురి చేసిన పార్లమెంట్ లో ఆమోదం తెలిపకుండా అడ్డుపడ్డా ఆ రోజు ఒక అంకుట దీక్షతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆమోదం పొందించింది. ఆమోదం పొందించినప్పుడు ఇదే కేసీఆర్ గారు ఏం చెప్పారు, నువ్వు తెలంగాణ ఇస్తే సార్ నా పార్టీని విలీనం చేస్తా అని చెప్పాడు. కానీ విలీనం చేయకపోగా తెలంగాణ ఏర్పడ్డ వెంబడి ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి ఇది మాది ఉద్యమ పార్టీ, ఉద్యమం కాదు ఇప్పుడు రాజకీయ పార్టీగా అనే ఎన్నికలకు పోయి 10 సంవత్సరాలు ఈ యొక్క రాష్ట్రాన్ని అప్పుల పాలుగా దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈరోజు ప్రభుత్వంలో ఏమి లేకుండా నెలకు జీతాలు కూడా ఇవ్వలేని, పని చేసిన వారికి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో మళ్ళీ ప్రజలంతా మార్పు కోరుకొని లేదు కాంగ్రెస్ పార్టీ వస్తేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని రైతు భరోసా, తర్వాత రైతు బీమా, తర్వాత ఎన్నో రైతులకి ఈ రోజు ఈ మధ్య రైతు బోనస్ కూడా ఇస్తున్నాడు. కాబట్టి మనందరం ప్రజలు ఆలోచన చేయాలి. మన సంక్షేమం కోసం మనం అందరం కూడా ఈ ఎలక్షన్ లో కూడా మున్సిపల్ ఎలక్షన్స్ లో తర్వాత మండల ఎలక్షన్స్ ఎంపీ యాక్టివ్గా నిలబడి మన కాంగ్రెస్ పార్టీని గెలుచుకుంటే మన ఊరు మన మండలం కూడా అభివృద్ధి అవుతుంది. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో కాదు, మన మామనాథ్ జిల్లా వాసి. ఆయన ఇక్కడే పుడతాడు, ఇక్కడే వస్తాడు. కానీ ఆయన కూడా మనందరం కూడా తోడ్పాటైతే మనం గ్రామాన్ని మనందరం కూడా డెవలప్ అవుతాం. కాబట్టి మనం కూడా ఆయనకి సహాయం చేయవలసిందిగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.